నేను ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎందుకు రావాలనుకున్నానంటే యూట్యూబ్ల ద్వారా ఆన్లైన్ ద్వారా వాతావరణ పరిస్థితులు తెలుసుకున్నాను. అంటే రాబోయే రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి దానివల్ల ఏంటంటే నేను ప్రకృతి వ్యవసాయం మెల్లమెల్లగా మొదటగా రావడం జరిగింది. అలాగే పూర్తి విస్తీర్ణాలు ఇప్పుడు చేస్తున్నాను. అంటే నా ఆరోగ్యంతో పాటు నేల ఆరోగ్యంతో పాటు వాతావరణ ఆరోగ్యాన్ని కూడా కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో మాత్రం ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది. నేను అందరికీ నమస్కారం. నా పేరు పట్నాని సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం తెప్పలవలస యూనిట్ చిన్నపట్నానపేట గ్రామం మాది. నేను గత 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. మాకు ఇక్కడ వచ్చిన సిఆర్పీలు ఆధారంగా నేను 9 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నాకున్న మొత్తం విస్తీర్ణం ఎకరా 23 సెంట్లు. ఎకరాలోని ఏ గ్రేడ్ మోడల్ కొనసాగిస్తూ పిఎండిఎస్ కూడా బయోడైవర్సిటీ క్రాప్స్ కూడా నేను వేస్తున్నాను. ఏటీఎం మోడల్ ఒక 20 సెంటీర్ణంలో నేను చేస్తున్నాను. నాది మొత్తం విస్తీర్ణంలో కూడా కొబ్బరి ఉంది. ఈ కొబ్బరిలోను అరటి ఒకటి వేసుకున్నాను, బొప్పాయి ఒకటి వేసుకున్నాను, కర్రపెండలం ఒకటి వేసుకున్నాను, అనుములు అలసందలు కూడా మెయిన్ క్రాప్గా తీసుకున్నాను. మిగతాదంతా బయోడైవర్సిటీ తోటి క్రాప్ ప్యాటర్న్ అనేది ఉంది. ఫస్ట్ 2019లో వేసేటప్పుడు 9 కేజీలు వేసేవాడిని. తర్వాత నెక్స్ట్ సంవత్సరం 15 కేజీలు వేసాను. తర్వాత సంవత్సరం 25 కేజీల వరకు వేసాను. ఇప్పుడు మొత్తం 30 కేజీల వరకు పిఎండిఎస్ విత్తనాలు అనేవి వేస్తున్నాను. దీనితోటి ఇప్పుడు పిఎండిఎస్ 3-4 నీళ్ళు ఉంటుంది కదా, దాని నుంచి కనీసం ఒక 20,000 వరకు ఆదాయం పిఎండిఎస్ నుంచి వస్తుంది. అలాగే ఏ గ్రేడ్ ఉంది కదా, ఏ గ్రేడ్ నెలకి అంటే 30 నుంచి 40 రోజుల మధ్యలోనూ 40,000 నుంచి 50,000 ఆదాయాన్ని సరాసరి ఆదాయాన్ని నేను తీయగలుగుతున్నాను. ఈ పిఎండిఎస్ వేయడం వలన నేల ఆరోగ్యము బాగుంది. అలాగే పిఎండిఎస్ మాకు ఆవులు ఉన్నాయి, ఆ ఆవులకి మేతకు కూడా ఉపయోగపడుతున్నాయి. పాలు దిగుబడి కూడా చాలా బాగుంది ఈ పిఎండిఎస్ తిని నుంచి. నేను రసాయన వ్యవసాయం చేసేటప్పుడు సాయిల్ కొంచెం గట్టిగా ఉండేది, ఏవైనా పారకు గట్టిగా తగిలి ఇబ్బందికరంగా ఉండేది. పిఎండిఎస్ 2-3 సంవత్సరాలు వేసిన తర్వాత సాయిల్ అనేది చాలా మెత్తగా తయారయ్యి దాంట్లో విపరీతమైన మన వానపాములు అనేవి ఏర్పడి ఏం చేసి వానపాములు అంట 15 అడుగులు లోనకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తాయని బొరియలు చేస్తాయన్నమాట. ఈ బొరియలు చేయడం వల్ల నేల అనేది చాలా సారవంతంగా మారి మెత్తగా తయారైంది నా నేల. నా పంటలో నేను ప్రతి 2-3 నెలలకి అంటే ఒక పంట అయిపోయిన తర్వాత రిలోసేయింగ్ అనేది చేయడం జరుగుతుంది. రిలోసేయింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఘనజీవామృతం అనేది వేసుకోవడం వల్ల ఏదైతే మనం విత్తనం పెడుతున్నామో ఆ విత్తనం కావలసిన అన్ని రకాల సూక్ష్మ వాతావరణాన్ని నేలలోనూ ఆ చుట్టుపక్కల ఉంటుంది అనమాట ఘనజీవామృతం వేసుకోవడం వల్ల. దానివల్ల ఆ విత్తనానికి ఎటువంటి ఎఫెక్ట్ తగలకుండా చాలా బాగా విత్తనం అనేది పైకి వస్తుంది అనమాట. ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం స్ప్రేయింగ్ లేకపోతే నేలకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం నేలకి ఇస్తామో ఆ వాతావరణం అనేది చాలా బాగా ఉండి మొక్క ఆరోగ్యంగా పెరగడం జరుగుతుంది. పిఎండిఎస్లో కూడా అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, దుంపజాతి అన్ని రకాలు వేస్తున్నాం కాబట్టి ఆ ఆకుకూరలు కూరగాయలు తీర్చి చాలా రుచిగా ఉన్నాయి. మాతో పాటు మేము తినడంతో పాటు మా చుట్టుపక్కల కూడా టీచర్స్ పొలం విజిట్కి కూడా వచ్చారు. ఇక్కడి నుంచే కూరగాయలు ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్తున్నారు. అలాగే మా అమ్మగారు ఈ చుట్టుపక్కల కూడా విలేజ్లు అంతా కూడా అమ్ముతుంది, కూరగాయలు ఎక్స్ట్రా అమ్ముతుంది, ₹1 ఎక్కువ అమ్ముతుంది ఇక్కడ నుంచి. ఈ ఎకరా 23 సెంట్లలో సంవత్సరానికి 5 నుంచి 6 లక్షల రూపాయలు ఆదాయం తీస్తే జస్ట్ అందులోనూ ₹1,00,000 ఖర్చు అనేది అవుతుంది. 5 లక్షల వరకు మేము సేవ్ చేసుకోగలుగుతున్నాము. నా నేలలో భూ పరీక్ష అనేది చూశాను నేను. పిహెచ్ వాల్యూ అనేది 6.5 వచ్చింది. రసాయన వ్యవసాయం చూస్తే 6 బిలో వచ్చింది అనమాట. అలాగే ఉష్ణోగ్రత విషయంకి వస్తే నా నేలలో మా 10 ఎకరాల్లో కూడా 26-27 డిగ్రీలు ఉష్ణోగ్రత అనేది నమోదైంది. వాళ్ళ దీని దగ్గర చూస్తే 38 డిగ్రీలు ఉష్ణోగ్రత అనేది నమోదవుతుంది. అలాగే తేమ విషయంకి వస్తే నా పొలంలోనూ 90% అనేది తేమ ఉంది, నా దీంట్లో ఉంది. ఆ కెమికల్ రైతులో చూస్తే 80-70% అనేది గమనించాను. దీనికి అంతటికీ ముఖ్య కారణం ఏంటంటే 365 రోజులు నా పొలం కప్పబడి ఉండడం వల్ల ఇంత మంచి రిజల్ట్ నేను సాధించాను. పిఎండిఎస్ వేయడం వల్ల ఇంత మంచిగా
భూమితో పాటు నేల ఆరోగ్యంతో పాటు వాతావరణ ఆరోగ్యాన్ని కూడా నేను కాపాడుతున్నాను. అలాగే వాళ్ళు రసాయన వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఇవన్నీ సమస్థితిలో ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం ఖచ్చితంగా చేయాలని సలహాలు సూచనలు కూడా నా ద్వారా వాళ్ళు తెలియజేస్తాను.